హాయ్ పిల్లలు, ఏం చేస్తున్నారు? ఈరోజు మీకు బొమ్మల భారతాన్ని 7వ భాగాన్ని వినిపిస్తాను. మరి నిన్న చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నిన్నటి భాగాన్ని మరి చూసి దాంతోపాటు ఈ భాగాన్ని కూడా చూస్తారని ఆశిస్తున్నాను. మరి మొత్తం అంతా ప్రతి ఎపిసోడ్ చూస్తేనే మీకు మొత్తం కథ అంతా అర్థమవుతుంది. లేకపోతే ఏంటో మధ్యలో చూస్తుంటే అర్థం కాదు. కాబట్టి మొత్తం అన్ని ఎపిసోడ్లు చూడాలన్నమాట. సరేనా? మరి కథలోకి వద్దాం. అయితే నిన్నటి ఇది ఏం చెప్పుకున్నామంటే, మొత్తం ఆ భీముడిని చూసి బాగా దుర్యోధనుడు అసూయ పడుతున్నాడు అనమాట. ఆ భీముడు మంచి బలవంతుడు అని చెప్పి అంత బలం తనకు లేదని అసూయ పడుతూ ఉన్నాడు. అక్కడ వరకు చెప్పుకున్నాం. ఈరోజు ఈ 7వ భాగాన్ని చెప్తాను, వినండి. ఇలా ఉంటుండగా శరద్వంతుడనేటువంటి ఒక ముని అడవిలో తపస్సు చేసుకుంటుంటే ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సుని ఆపకపోతే లోకాలల్లా కల్లోలం అవుతాయి. కాబట్టి ఇంద్రుడు ఏం చేశాడంటే, అతని తపోభంగం కలిగించడం కోసం ఒక అప్సరసని అతని దగ్గరికి పంపించాడు. ఆ అప్సరస డ్యాన్సులు చేస్తూ రకరకాలుగా అతన్ని ఎలాగైనా సరే తపోభంగం చేయడం కోసం ప్రయత్నిస్తే నిజంగానే ఆ మునికి తపోభంగం అయ్యి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు అతనికి ఒక కుమారుడు ఒక కుమార్తె కలిగితే అప్పుడు ఆ తర్వాత ఈ శరద్వతుడికి అయ్యయ్యో నాకు తపోభంగం అయిపోయింది, ఇదేంటి నేను ఇలా పెళ్లి చేసుకున్నాను, నేను తపస్సు చేసుకుందాం అనుకున్న వాడిని ఇలా పెళ్లి చేసుకున్నానేంటని చెప్పి బాధపడి ఆ పిల్లల్ని ఆ అప్సరసని అక్కడే వదిలేసి ఆ అడవి వదిలి ఇంకో అడవిలోకి వెళ్ళిపోయాడు అనమాట, మళ్ళీ తపస్సు చేసుకోవడం కోసమని. అయితే ఈ అప్సరసలు ఏంటి, ఒక చోట వాళ్ళు ఉండరు కదా. ఆవిడ ఏం చేసింది, ఆ పిల్లల్ని అక్కడే అడవిలోనే పడేసి ఆవిడ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు ఈ లోపున ఏమైందంటే, అటువైపు వేటకొచ్చాడు అడవిలోకి. ఎవరు? దయార్ద్రహృదయుడైనటువంటి శంతన మహారాజు ఆ అడవిలోకి వచ్చి ఆ పిల్లల్ని చూసి, పాపం తల్లి వదిలేసిపోయింది కదా, ఆ పిల్లల్ని చూసి తన రాజ్యానికి తెచ్చి ఆ పిల్లల్ని పెంచి వాళ్ళకి ఏం పేర్లు పెట్టాడంటే, మగపిల్లాడికి కృపుడు అని, ఆ పిల్లకి కృపి అని పేర్లు పెట్టి వాళ్ళిద్దరినీ కూడా చాలా బాగా, అంటే తన పిల్లాడైనటువంటి భీష్ముడితో సమానంగా వేదాధ్యయనం, తర్వాత ధనుర్విద్య కూడా కృపుడికి నేర్పించడం మొదలుపెట్టాడు. అతను ఈ కృపుడు ఎంతో గొప్పగా ధనుర్విద్య వేదాధ్యయనం నేర్చుకున్న తర్వాత అప్పుడు ఏం చేశాడంటే, భీష్ముడు ఏం చేశాడు, తనతో పాటు అలా పెద్దవాడు అయ్యాడు కదా కృపుడు కూడాను. అందుకని ధృతరాష్ట్రుడు కొడుకులైనటువంటి కౌరవుల్ని మరేమో పాండవుల్ని కూడా అతని దగ్గర, కృపుడి దగ్గర చక్కగా చదువుకోమని, ధనుర్విద్య నేర్చుకోమని అది ఆయన దగ్గర నేర్చుకోవడానికి పెడితే మంచి, అప్పుడు చాలా వరకు కృపుడు నేర్పేశాడు వాళ్ళకి. నేర్పిన తర్వాత ఏమన్నాడో తెలుసా, భీష్మ, నాకంటే గొప్పవాడు ఒకడున్నాడు. అతను భరద్వాజుడు కొడుకైనటువంటి ద్రోణుడు. ఆ ద్రోణుడు నాకంటే కూడా విలువిద్యలో గొప్పవాడు కనుక అతని దగ్గర మిగతా విద్య అంతా వీళ్ళకి నేర్పించు అని చెప్పి ఇక్కడికి పిలిపించి అతన్ని అన్నాడు. అలాగే సరే పిలిపిస్తానని చెప్పి అన్నాడు భీష్ముడు. ఇది ఇలా ఉంటుండగా ఈ రాకుమారులు అంటే ఎవరు, కౌరవులు పాండవులును అలా ఒక చోటకి అలాగా కొంత దూరం పోయి ఆడుకుంటుండే బంతి పెట్టి ఆడుకుంటూ ఉండగా ఆ బంతి ఏమైందంటే ఒక నూతిలో పడిపోతే ఈ పిల్లలందరూ పాప ఏం చేస్తారు, చిన్నపిల్లలు కదా, ఆ నూతి చుట్టూ చేరి చూస్తుంటే అటు పక్క ఒక బ్రాహ్మణ యువకుడు అటుపక్క వెళుతూ ఏంటి మీరందరూ కూడా రాచబిడ్డలు కదా, ఏంటి ఇక్కడ ఉన్నారు అని అడిగితే, అయ్యా ఇందులో మరి మేము ఆడుకున్నటువంటి బాల్ పడిపోయింది, దానికోసం మేము చూస్తున్నామంటే, అదేంటి మీకు అస్త్రవిద్య చేత కాదా అంటే, లేదండి నేర్చుకుంటున్నాం, ధనుర్విద్య మేము నేర్చుకుంటున్నాం అని చెప్తే, అయ్యా అయితే మీకు నేను ఎలా తీస్తానో చూడండి అని చెప్పి ఒక దర్భగడ్డిని దర్భని తీసి దాన్ని మంత్రప్రయోగం చేసి ఆ నూతిలో ఉన్న బాల్ మీదకి విసిరేసరికి అది దాన్ని గుచ్చుకొని అలా నిలబడింది. దాని మీద ఇంకోటి దర్భల్ని గుచ్చుతూ అది ఒక తాడులా తయారు చేసి ఆ బాల్ని పైకి లాగి వాళ్ళకి ఇస్తే ఈ పిల్లలకి చాలా సరదా వేసి, మీరు ఎలాగైనా సరే మా ఇంటికి రండి అని చెప్పి తీసుకెళ్లి భీష్మాచార్యుల వారికి పరిచయం చేశారు. అతను ఎవడనుకున్నారు, భరద్వాజుడు కుమారుడైనటువంటి ఎవరైతే కృపాచార్యుడు చెప్పాడో ద్రోణుడిని తీసుకున్నాడు, అదే ద్రోణుడు వీళ్ళ దగ్గరికి వచ్చాడనమాట. తీసుకొచ్చేసరికి భీష్ముడు ఈ ద్రోణుడికి వాళ్ళని అప్పగించి, మా పిల్లలకి బాగా విలువిద్య నేర్పండి అని చెప్పి అభ్యసించడానికని పెడితే ఒకరోజు ఏం చేశాడంటే, ఆయన ద్రోణాచార్యుడు ఒక చెట్టు మీద ఒక పక్షి
బొమ్మను పెట్టాడు. ఒక పక్షి బొమ్మను పెట్టి ధర్మరాజుని పిలిచాడు. ధర్మరాజా, ఆ పక్షి యొక్క తలని నువ్వు ఛేదించన్నాడు. అనేసరికి ఛేదించని చెప్పి నీకు పక్కన ఎవరున్నారు? దుర్యోధనుడిని, తర్వాత భీముడిని వాళ్ళని నిలబెట్టాడు. నిలబెట్టి మాటల్లో పెట్టి దుర్యోధనుడు ఎక్కడున్నాడు, భీముడు ఎక్కడున్నాడు అని అడుగుతుంటే నా పక్కన ఉన్నారు, ఆ పక్కన ఉన్నాడు అని చెబుతూ అతను కొట్టలేకపోయాడు. అలా మొత్తం అందరినీ ఎవరిని పిలిస్తే వాళ్ళు కొట్టలేకపోతున్నారు. అప్పుడు అర్జునుడిని పిలిచి కొట్టమని అడిగాడు. ఆ గురి చూస్తున్నాడు అర్జునుడు. అప్పుడు అడిగేట, మరి భీముడు ఎక్కడున్నాడు, దుర్యోధనుడు ఎక్కడున్నాడు అంటే, నాకు వాళ్ళు ఎవ్వరూ కనిపించటం లేదు, నాకు పక్షి యొక్క తల ఒక్కటే కనిపిస్తోంది అన్నట్ట అని చక్కగా ఛేదించేట. అప్పుడు అలా ఎంత చక్కగా ఏకాగ్రతని కుదుర్చుకొని ఎంతో గొప్పగా కొట్టాడు అని చెప్పి అర్జునుడి పట్ల మిక్కిలి ప్రేమతో ద్రోణాచార్యుడు ఈ పిల్లాడు చాలా గొప్పవాడు అవుతాడని చెప్పి నమ్మి అతనికి మీద అమితమైన ప్రేమతో ఉంటుండేవట. ఇలా ఉంటుండగా ఒకరోజు ఏమైందో తెలుసా? ఒకరోజు రాత్రి రాకుమారులు అందరూ భోజనం చేస్తుండగా పెద్ద గాలి వీచి దీపం ఆరిపోయేసరికి అర్జునుడు ఈ లోపుని భోజనం చేద్దాం అనుకుని కూర్చుని ఈ లోపుని కరెంటు పోయింది. కరెంటు పోవడం కాదు, దీపం ఆరిపోయింది కదా. దీపం ఆరిపోయింది అని చేత ఏం చెయ్యాలంటే, మనం ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి ఎడం చేత్తో బాణం వేస్తే ఎలా ఉంటుందో అని ఎడం చేత్తో బాణం వేసేసరికి ఇంకేంది చక్కగా ఛేదించుకుని వెళ్ళిపోయింది ఆ బాణం. అయితే ఇది కూడా నాకు వచ్చేసిందనమాట అనుకుని గురువుగారికి చెప్పేట. గురువుగారితో చెప్తే గురువుగారు అన్నట్ట, నాయనా నువ్వు చాలా గొప్పవాడు అవుతావు, ఎందుకంటే నువ్వు కుడి ఎడమల 2 చేతులతోనూ కూడా బాణాలు వేసిన వాళ్ళని ఏమంటారో తెలుసా? సవ్యసాచి అంటారు. నాయనా నువ్వు చాలా గొప్పవాడు అవుతావు, నువ్వు నేను చెప్పకుండానే నీ అంతటా నువ్వు సాధించేవు, నువ్వు సవ్యసాచివి, 2 చేతులతోనూ కూడా బాణాలు వేసేటువంటి వడి కలిగిన వాడు అయ్యేవు నువ్వు అని చెప్పి అతనంటే అమితమైన ప్రేమతో చూస్తూ ఉండేవాట. మిగతా భాగాన్ని ఈరోజుకి ఈ భాగాన్ని సమాప్తం. మరి మళ్ళీ రేపు తరువాయి భాగంతో కలుద్దామా? మరి ఈ కథని చూసి మీరందరూ కూడా విని, మీరు ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని కథలు మీ ముందుకు నేను తీసుకొచ్చేలాగా నన్ను ప్రోత్సహించాలని మనవి. సరేనా? ఓకే, టాటా బై బై పిల్లలు.